This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 33,840 రూపాయల జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యుత్ శాఖ నుంచి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10+12 అర్హత ఉంటే చాలు 34,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి పరీక్ష ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి కూడా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న NIIST నుంచి అయితే వచ్చింది. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కోసం. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CSR కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే వచ్చిందనమాట. MTS వేకెన్సీ జాబ్ రోల్ వచ్చేసి MTS ఉంటుంది. కేవలం 10th క్లాస్ అర్హత ఉండాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ ఎలా ఉంటుంది, అంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 15th జూన్ 2026 కల్లా మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. PWBD వాళ్ళకైతే 10 years. PWBDలో జనరల్ వాళ్ళకు 10 years, PWBDలో OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 13 years. ఇంకా విడోస్ ఉమెన్ కానీ డైవర్స్డ్ ఉమెన్ ఉంటే అప్ టు 35 years వరకు మీకు రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీటికి సెలెక్ట్ అయితే మీకు 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే మీకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. కాకపోతే మీకు బేసిక్ పే 18,000 ఉంటుంది కాబట్టి ఉంటుంది, కానీ ఇన్ హ్యాండ్ శాలరీ మాత్రం మీరు 33,840 పొందొచ్చు. ఎందుకంటే మీకు అలవెన్సెస్ ఉంటాయి. డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, HRA హౌస్ రెంట్ అలవెన్స్, TA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 33,840 రూపీస్ పొందొచ్చు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, MTS లెవెల్ జాబ్ కొట్టాలి అనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. సో మీకు ఎలాంటి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. మినిమం మెట్రికులేషన్ పాస్ అవ్వాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 12th అర్హత ఉంటే మాత్రం డిజరబుల్ అని ఇచ్చారు తప్ప ఎసెన్షియల్ అవసరం లేదు. సో మీకు మెట్రికులేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా మీ జాబ్ రిక్వైర్మెంట్, నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మీ రోల్ ఎలా ఉంటుంది, మీ యాక్టివిటీస్, రోజు మీ వర్క్ ఎలా ఉంటుందని చెప్పి కూడా పాయింట్స్ ఇచ్చారు. మీరు క్లియర్గా ఒకసారి అయితే చూసుకొని, నోటిఫికేషన్లో కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అఫీషియల్ PDF ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఫిజికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుందన్నమాట. దాని తర్వాత రిటర్న్ టెస్ట్, స్టేజ్ 3లో రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. సింగిల్ పేపర్ ఉంటుంది. దాన్ని కండక్ట్ చేసి మీకు ఇనిషియల్గా 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పర్మనెంట్ అయిపోయాక పర్మనెంట్ చేశారు కాబట్టి సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions 25 marks,
జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. మీకు టోటల్ 150 క్వశ్చన్స్ 2 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మీరు 2 అవర్స్లో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నేను నెగిటివ్ ఉన్నాయి కాబట్టి 100% తెలిసినవి అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి కూడా 500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు ఈ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఎన్ఐఐఎస్టీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 16th మే 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్కి క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ కూడా 15th జూన్ 2026 ఉంటుంది. మీకు ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే ఫర్దర్గా మీరు చెక్ చేస్తున్నారంటే మీకు వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దానిలోకి వెళ్ళాలి. మీరు ఫస్ట్ డైరెక్ట్ కింద లింక్ మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళొచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయిపోయి అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చేసేయాలి. లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది, మాత్రం దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు డైరెక్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ ఇక్కడ నుంచి డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. మీ యూజర్ నేమ్ దగ్గర పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ పైన డీటెయిల్స్ ఏమో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ డేట్స్ అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళైతే ఎంటీఎస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ కూడా ఎక్కువ అయితే లేవు, అవి కూడా స్పెసిఫిక్ కేటగిరీస్లోనే ఉన్నవి. ఒకసారి మీరు క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకున్నారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇనిషియల్గా మీకు వేరే స్టేట్స్లోనే పోస్టింగ్ ఉన్నా ఫర్దర్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.